దేవుడు రాజుగా ఉన్న ఆయన మీద ఆధారపడడానికి ఒప్పుకొనక దేవునినే ప్రక్కన పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, విత్ అవర్ హ్యూమన్ రీజన్స్, మానవ సంబంధమైన మన కారణాలతో దేవుని ప్రక్కన పెట్టవద్దు. ఆయన ఎప్పటికీ నమ్మదగిన దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎప్పటికీ నమ్మదగిన దేవుడే. అనేకమైన మానవ సంబంధమైన కారణాలు ఉన్నాయి. నేను ఎలాగో చేస్తే లాభం వచ్చేది కదా, ఆ పనిలోనే ఉంటే నేనెంత ధనవంతుడయ్యేవాడిని కదా. ఇప్పుడు దేవుని అంగీకరించడం చేత ఇలా జరిగింది, ఇలా నష్టపోయానే, ఇలా కోల్పోయానే అనే మానవ సంబంధమైన కారణాల చేత నేను ప్రభువును అంగీకరించకపోతే వాళ్ళందరూ నా పక్షంగా వచ్చేవారు కదా. ఇవాళ వాళ్ళందరినీ నేను కోల్పోయాను, బంధువులను కోల్పోయాను, మనుషులను కోల్పోయాను. అందువల్ల ఇగో నేను ఇలా మిగిలిపోయాను అన్న ఆలోచన తెచ్చుకుని దేవునినే ప్రక్కన పెడుతున్నాం. దేవుని బిడ్డలారా, మనుష్య సంబంధమైన మానవ సంబంధమైన కారణాలతో దేవుని ఎన్నడూ ప్రక్కన పెట్టరాదు. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాటుదే.